జై సీతారాం. నేడు మన దశకం 31లో 6th శ్లోకాన్ని అనుభవించుతా. దితికుల పతౌ దితి అసురరోడ కులంలో ఉండిన రాజావానాను మన బలి చక్రవర్తి నిస్సందేహం ఇంతి కూడా చలనం లేకుండా తత్ అశేషార్పణం త్వయి వ్యాతన్ వానే తన్నోడది అన్నీని భగవాన్ సమర్పించారు. మనోడ వామన భగవాన్ అబ్దాన సూసింద్ సామరాహ ఋషయ అక్కడ కూడి ఉండిన అన్ని ఋషులని దేవర్గలన్నీ పుష్పవర్షం ముమోచుహు పుష్పంన వర్షించారు. తవతత్ ఇదం దివ్య రూపం చ ఇట్ట హే కృష్ణ మీయోడై వామన అవతారంన రసిచ్చి వీళ్ళన్నీ చేసారు. విశ్వభాజాం పశ్యతాం ఈ 3 ఉలహాన్ని మిమ్మల్ని దర్శించింది అక్కడ నిలుసుకుంటారు. అప్పుడు విశ్వాండబాండం అవధీకృత్య ఈ 3 ఉలహోడ ఎంత సైజు ఉందో ఆ సైజు ఉచ్చైహి అవిధృత మీరు వలర్ందు ఆరంభించారు అనేరు. அடுத்தது 7th శ్లోకాలో చూసామంటే అసౌ పుండరీకోద్భవ అప్పుడు బ్రహ్మాజీ నిజపదగతం త్వత్ పాదాగ్రం మీయోడ పాదం సత్యలోకానికి వచ్చేదాన్ని చూసి కుండీ తోయై తన్నోడ కమండలుండే నీళ్ళతో అసిచత్ యత్ జలం నీళ్ళతో మీయోడ పాదంన అభిషేకం చేశారు. ఆ నీళ్ళే మనోడ ఆకాశ గంగా. ఏ ఒక నీళ్ళతో దాన్నే భట్టత్రి అనేరు విశ్వలోకాన్ అపునాత్ ఏ ఒక తీర్థంతో అతని పాదంలోండి వచ్చిన ఆ ఆకాశ గంగా దానితో 3 ఉలోహాన్ని హే కృష్ణ మిమ్మనించే పునిదమైంది అనేరు. అప్పుడు అక్కడ కేచరైహి గంధర్వర్గల్ మొదలుకొండు ఉండిన మెవత వాళ్ళు దూర ఆకాశంలో సంచారం చేతా ఉంటారో హర్షోత్కర్షాత్ ఓవర్ హ్యాపీ అవి సుబహు నృతే ఆహ డాన్స్ ఆడింది ఆరంభించారు. అస్మిన్ ఉత్సవే ఈ యొక్క సందర్భంలో భక్తిశాలి జాంబవాన్ భక్తిలో కూడిన మనోడ జాంబవాన్ భేరీం నిఘ్నన్ భేరీ అనే ఒక డ్రమ్ దాన కొట్టుకుంటా అని ఆతండు ఈ భూలోహం మొత్తం సంచారం చేశారు. యాక్చువల్లీ జాంబవాన్ అనే ఆతండు మనకు భగవానుడు 3 అవతారంలోని జాంబవాన్ ఉంటున్నారు. మోట వామన అవతారంలో ఉంటున్నారు. దాని అడుతు మనోడ రామాయణం ఉండిన రామర అవతారంలోని కృష్ణ అవతారంలోని ఉంటున్నారు. సో 3 అవతారంలోని ఉండే ఒక్క మనిషి దోర్సు అంటే అది జాంబవానే. ఈ శ్లోకాలో భట్టత్రి ఏం సూచారంటే 2 స్టెప్ భూలోకంన அடுத்தது పైగా ఉండిన స్వర్గలోకం మొదలుకొండు సత్యలోకం వెరిహి భగవాన్ ఎత్సారు అనేది సూచారు. அடுத்தது 8th శ్లోకాలో భట్టత్రి చెప్పారు హే దేవ అనేరు హే భగవన్న తావత్ దావెన దైత్యాహాతు అన్ని అసురర్గలు భర్తుహు అనుమతిం రేతే தன்னோட பர்த்துகு అంటే తన్నోட தலைவனோட అనుమతి లేకుండా ఆరబ్ధ యుద్ధ దేవర్గల్తో పోయి జోడాడందు ఆరంభించారు. ఉపేతైహి భవదనుచరైహి హే కృష్ణ మీయోడ సంబంధంతో ఉండిన వాళ్ళతో సంగతాం వాళ్ళతో వాళ్ళు ఎదిరించి ఉండిందని భంగం ఆపన్న వాళ్ళు తోత్తిపోయినారు. అసురర్గలు తోత్తిపోయినారు. అథ దప్పుడు యద్వశాత్ బలి అనేరు యద్వశాత్ అంటే దోరోడ దైవతో ప్రాక్ జితాహ స్మహ మనది ముందతి జయించినావో కాలాత్మా అయం అదే కాలం అదావదు అప్పుడు మనకు కాలం మనకు అనుకూలంగా వచ్చింది. ఇప్పుడు అదే కాలం వచ్చి ఈ భగవానోడ స్వరూపంలో మనహ ముందాతి వచ్చి నిలుసుండారు. దానే భట్టత్రి అనేరు పురతః వసతి మనహ ముందాతి ఉండారు అనేది. వహ యుద్ధైహికేం ఇట్ట సూழ்நிலைలో ఉండే మన దేని యుద్ధం చేతాని ఇది బలిగిరా ఇట్ట బలి చక్రవర్తి చెప్పేప్పుడు తే పాతాళం ఆపుహు వాళ్ళన్నీ పాతాళ లోకాన్ని సకాయినారు. మేర్కొండ ఏం నడుతుంది అనేది రేటి అనుభవించుతా. జై సీతారాం.